హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ ఫ్రాక్ కోసం ఇలా 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని డబల్గా ఫోల్డ్ చేయండి. ఓపెన్ సైడ్ని ఇలా మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ క్లాత్ పన్నా అనేది చాలా చిన్నగా ఉంది, అందుకని 3 మీటర్స్ యూజ్ చేస్తున్నాను. మన శారీ పన్నా అయితే ఒక 2 మీటర్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి. ఇది 17 ఇంచెస్ ఉంది. యాక్చువల్గా శారీ పన్నా అయితే 22 ఇంచెస్ ఉంటుంది. ఫోల్డ్ చేస్తే, డబల్ ఫోల్డ్ చేస్తే ఇంత అంటే ఒక 5 ఇంచెస్ లెంత్ తగ్గింది. ఇప్పుడు ఇది 20 ఇంచెస్కి ఇలా మార్క్ చేసి కింద గేరా కోసం కట్ చేయండి. ఇది 2 క్లాత్లు, ఒకటి బ్యాక్కి ఒకటి ఫ్రంట్కి వస్తుంది. ఇప్పుడు మిగతా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ 8.5 ఇంచ్కి మార్క్ చేసి ఆ మార్కింగ్ దాకా ఇలా అడ్జస్ట్ చేసి కట్ చేయండి. ఇలా కట్ చేస్తే క్లాత్ వేస్ట్ కాదు. ఇప్పుడు బాడీ లెంత్ వచ్చేసి 12.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. షోల్డర్ 5.5 ఇంచ్, ఆర్మ్ రౌండ్ 5.5 ఇంచ్. ఇక్కడ కర్వ్ తీయండి చంక కోసం. నడుం దగ్గర 1.2 ఇంచ్కి మార్క్ చేయండి. ఇక్కడ 4.5 ఇంచ్ నుంచి అక్కడికి ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి. ప్లీట్స్ కోసం 3.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ డౌన్ 1/2 ఇంచ్కి మార్క్ చేయండి. నెక్ విడ్త్ 2.5 ఇంచ్కి మార్క్ చేసి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. చెస్ట్ లూజు 8.5 ఇంచు మనం ఫస్టే మార్క్ చేసుకొని అక్కడికే ఫోల్డ్ చేసాం కాబట్టి కింది క్లాత్ని కట్ చేయండి. ఇప్పుడు కింద ఈ కరువును కూడా కట్ చేసేయండి. ప్లీట్స్ కోసం చిన్న కట్ పెట్టుకోండి. ఫ్రంట్ పీస్, బ్యాక్ పీస్ సపరేట్ చేయండి. ఇప్పుడు ఒక పీస్ని ఇలా పరుచుకొని సమానంగా పెట్టుకోండి. నెక్ విడ్త్ 2.5 ఇంచ్కి మార్క్ చేయండి. నెక్ పొడవు వచ్చేసి 2 ఇంచ్కి మార్క్ చేయండి. ఇది బ్యాక్ నెక్. ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా నేను రౌండ్గా కట్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీ స్క్వేర్ కానీ స్టార్ కానీ మీకు నచ్చిన డిజైన్ గీసుకోండి. నెక్ విడ్త్ 2.5 ఇంచు, నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచు. ఇలా రౌండ్గా కట్ చేసేయండి. మిగిలిన ఈ క్లాత్లో అంటే ఇక్కడ బాడీ తీయగా దానికి ఎదురుగా మిగిలిన క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి. ఇది 8.5 ఇంచ్ ఉంది. మీకు శారీ పన్నా అయితే ఇంకెక్కువగానే ఉంటుంది. 8 ఇంచ్కి మిగతా క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి. నేను ఇది తక్కువ ఉంది కాబట్టి ఉన్న క్లాత్ అంతటి ఫోల్డ్ చేసి 8 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్, తయారీ 13 ఇంచెస్, ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం 1 ఇంచు, ఎలాస్టిక్ కోసం 1 ఇంచు. ఇక్కడ హ్యాండ్ కర్వ్ కోసం ఇక్కడ 1/4 ఇంచుల కోసం ఇక్కడ మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 6.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ 1/4 ఇంచులకి ఇలా క్రాస్గా డ్రా చేయండి. ఆ మార్కింగ్ని కలుపుతూ కింద మొత్తం లూజ్ అలాగే ఉంచుతాం. స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్టిచ్ చేస్తాం క్రాస్గా. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేయండి. హ్యాండ్ కింద అనేది స్ట్రైట్గానే ఉంటుంది, కింద ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి ఇలా హ్యాండ్కి మిడిల్ మార్క్కి ఇలా చిన్న కట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేయండి. ఇది 24 ఇంచెస్ లెంత్లో ఉంది. ఇక్కడ ఈ 24 ఇంచెస్ అంటే బాడీ లెంత్కి డబల్ ఉండాలి. బాడీ లెంత్ 12 ఇంచు, ఇది 24 ఇంచెస్ ఉంది కాబట్టి ఇది సరిపోతుంది. 5 ఇంచెస్ వెడల్పులో ఇలా మార్క్ చేసుకోండి. పిక్లో చూస్తున్నాను కదా, ఆ పట్టీ కోసం ఇది 4 ఇంచ్ తయారీ కావాలి, అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని 5 ఇంచ్ లెంత్లో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది 24 ఇంచ్ డబల్ ఉంది, సో సగానికి కట్ చేసుకుంటే ఇటువైపు అటువైపు వస్తుంది. ఇప్పుడు కట్ చేసిన దాని పక్కనే ఇంకొక 3 ఇంచ్కి మార్క్ చేసుకొని 3 ఇంచ్ వెడల్పులో కట్ చేయండి. ఇది ముంగట బటన్స్ వస్తాయి కదా, ఆ బటన్స్ పట్టీ కోసం ఇలా 2 సార్లు కట్ చేసుకోండి. 3 ఇంచెస్లో 2 లెంతులు కట్ చేయండి. ఇలా 2 లెంత్ కట్ చేసిన తర్వాత వెనకాల టై చేసుకోవడానికి ఇక్కడే మళ్ళీ ఇంకొక 4 ఇంచ్ లెంత్లో కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ ప్లీట్స్ పెట్టుకోండి. ప్లీట్ వెడల్పు 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ, 2.5 ఇంచ్ పొడవులో ఇలా ఫ్రంట్ సైడ్ పెట్టుకోండి. బ్యాక్ సైడ్ 3 ఇంచ్ పొడవులో పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చంక లోత్ అనేది ఇలా
హాఫ్ ఇంచు కట్ చేయండి. హ్యాండ్స్ పెడుతున్నాం కాబట్టి చంకలోతు ఖచ్చితంగా కట్ చేయాలి. ఇలా ప్లీట్స్ పెట్టాక సమానంగా పెట్టుకొని మిడిల్కి సరిగ్గా కట్ చేయండి ఫ్రంట్ బటన్స్ కోసం. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేయండి. ఇక్కడ 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేయండి. ఇలా 2 షోల్డర్స్ని అటాచ్ చేశాక హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కింది వైపు వీలైనంత చిన్నగా ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. 2 హ్యాండ్స్ ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టిచ్ చేసిన దగ్గర నుంచి 3.5 ఇంచ్కి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు డ్రా చేసుకున్న దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. 3.5 ఇంచులకు డ్రా చేసాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఇలా ఎలాస్టిక్ ఎక్కించేటందుకు ఇలా స్టిచ్ చేయండి. ఈ కిందిది 3 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా పై వైపుకి ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇక్కడ వీలైనంత ఎడ్జ్కి ఈ ప్లీట్ని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 స్టిచ్ నడుమ ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకుంటే ఇలా వస్తుంది. రెండో హ్యాండ్ని కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఈ హ్యాండ్స్ని బాడీ పార్ట్కి అటాచ్ చేయండి. అటాచ్ చేసేటప్పుడు మిడిల్లో చిన్న ఫ్రిల్స్ వస్తాయి. ఎందుకంటే కావాల్సింది 7 ఇంచెస్, మనం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసాం కాబట్టి ఆ 1 ఇంచ్ చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి. ఇక్కడ మిడిల్ దాకా కుచ్చులు పెట్టకుండా కుట్టి ఆ షోల్డర్ జాయింట్ దగ్గర ఇటువైపు ఒక 2 అటువైపు ఒక 2 ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. జాయింట్కి ఇటువైపు మన వైపు పెట్టుకుంటే జాయింట్ తర్వాత మిషన్ వైపు పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇటువైపు హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోండి. 2 హ్యాండ్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కింద 20 ఇంచెస్ లెంత్లో ఫ్రిల్స్ కోసం కట్ చేసుకున్న ఆ క్లాత్ని అటాచ్ చేయాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని సగానికి కట్ చేసాం కదా, ఈ 20 ఇంచెస్ క్లాత్ని కూడా ఇలా సగానికి కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ చిగుర్లు ఉంటాయి కదా, చిగుర్లు ఎడ్జ్కి వచ్చేలా చూసుకొని ఇలా పెట్టుకోండి. స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచు ఉక్సుల పట్టి కుట్టేటందుకు విడిచిపెట్టండి. తర్వాత నుంచి ప్లీట్స్ పెట్టండి. ఇలా ఈ రైట్ సైడ్ బాడీ పార్ట్కి మన వైపు పెట్టుకుంటున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ దానికి మిషన్ వైపు పెట్టాలి. 2 ఆపోజిట్లో పెట్టుకోవాలి కుచ్చులు. ఇలా డబల్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి ఇటువైపు నుంచి స్టార్ట్ చేయండి. ఇది 2 ఇంచెస్ నడుం దగ్గర 2 ఇంచెస్ ప్లెయిన్గా విడిచిపెట్టండి. తర్వాత మిషన్ వైపు ఆపోజిట్ సైడ్లో ప్లీట్ని పెట్టండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ప్లెయిన్గా ఉండాలి. ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఈ ప్లీట్స్ అనేవి మీరు ఎలా పెట్టుకున్నా ఒక సైడ్ పెట్టుకుంటే ఇంకొక సైడ్ ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. బ్యాక్ మీరు ఎటైనా పెట్టుకోవచ్చు, ఒకే సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది. బ్యాక్కి ఇలా సెంటర్ మార్క్ చేసి ఈ క్లాత్ సెంటర్ని అక్కడ పిన్ చేసి ఈ మిడిల్లో ఉన్న క్లాత్ అంతటిని ఇలా అడ్జస్ట్ చేస్తూ ప్లీట్స్ పెట్టండి. మీరు పెద్ద పన్ను అయితే ఇంకా హెవీగా కుచ్చులు వస్తాయి. ఇంకొక 5 కుచ్చులు ఎక్స్ట్రా వచ్చేటివి. ఇలా ఎడ్జ్కి కూడా ఇంకొక స్టిచ్ వేయండి. స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం బటన్స్ కోసం పట్టీని స్టిచ్ చేయాలి. ఈ పట్టీ కోసం 3 ఇంచు క్లాత్ని కట్ చేసాం. హాఫ్ ఇంచు స్టిచ్లోకి వెళ్ళిపోతుంది. 2 ఇంచు డబల్ ఫోల్డ్ అవుతుంది కాబట్టి 1 ఇంచులో పట్టీ వస్తుంది. ఇలా క్లాత్ కింది నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీ సీదా పైన ఈ క్లాత్ సీదాని పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింది నుంచి ఇలా స్టిచ్ చేశాక మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తూ పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా చివరి దాకా స్టిచ్ చేసిన తర్వాత అటువైపు కూడా ఎడ్జ్కి వీలైనంత ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా ఉంచుకొని కింది వైపు నుంచి ఇలా స్టిచ్ చేయండి. మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేశాక ఎడ్జ్కి ఇలా నేను చూపిస్తున్నట్టు వీలైనంత ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇక్కడ కింద ఫోల్డ్ చేసేయడానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా విడిచిపెట్టాను. పైన నెక్ ఎంత ఉందో అంతవరకు నీట్గా కట్ చేసుకోండి. కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచండి. ఇప్పుడు రెండింటిని సేమ్ ఇలాగే స్టిచ్ చేశాక నెక్కి పైపింగ్ స్టిచ్ చేయడానికి
ఇలా ఒక 2 ఇంచ్ వెడల్పులో క్రాస్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ క్లాత్ కోసం ఇలా నేను కట్ చేస్తున్నాను. చూపించిన విధంగా మిగిలిన క్లాత్లో ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ చేసి నెక్కి పట్టీలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకున్న ఈ క్లాత్ని సరిగ్గా సగానికి ఇలా ఫోల్డ్ చేయండి సీదా వైపు. ఇప్పుడు వెనకాల వైపు నుంచి స్టిచ్ చేశాక ఇలా ఫ్రంట్కి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఉల్టా వైపు తిప్పి ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెట్టండి. 1/2 ఇంచు ముందుకి ఫోల్డ్ చేసుకోవడానికి ఉంచండి. ఇలా టెన్షన్ మందం స్టిచ్ చేయండి. ఈ క్రాస్ అనేది 2 ఇంచెస్ ఉంది. దీన్ని సరిగ్గా ఫోల్డ్ చేస్తే ఇది 1 ఇంచ్ వెడల్పులో ఉంది. ఇప్పుడు దీని ఇలా కింద నెక్ ఎలా ఉందో అలా స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేశాక ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మడచడానికి ఉంచి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ని పెట్టండి. 1 ఇంచెస్కి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టండి. పెట్టిన తర్వాత క్లాత్ని సీదా వైపు తిప్పి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టండి. ఇలా ఇది డబుల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇందాకలా స్టిచ్ చేసిన క్లాత్ని లోపలికి అంటూ ఈ పై క్లాత్ని ఇలా నీట్గా అనుకుంటూ స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకుంటే క్లాత్ అనేది ఎక్కడ ఖర్చులు కనిపించదు అన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఈ ఎక్స్ట్రాగా ఉంచిన 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ రబ్ చేయండి. ఇప్పుడు స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది నెక్. ఎక్కడ స్టిచ్చెస్ బయటికి కనిపించవు. ఈ పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. నేను లెఫ్ట్ సైడ్ దానికి ఆల్రెడీ స్టిచ్ చేశాను. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు వెనక్కి బ్యాక్ సైడ్ ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ దగ్గర ఫ్రిల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం కట్ చేసుకున్న ఈ 5 ఇంచ్ వెడల్పు 24 ఇంచెస్ పట్టీని ఇప్పుడు రైట్ సైడ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ని ఇక్కడ చిగురు వైపు కాకుండా ఇంకొక వైపుని ఇలా సన్నగా వీలైనంత సన్నగా ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి, ఇటువైపు అటువైపు. ఇలా 2 వైపులా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చిగురు వైపు కొంచెం కట్ చేయాలి. అది ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పీస్కి ఇది ఎటువైపు వస్తుందో చూసుకోవాలి. ఈ చిన్నగా ఫోల్డ్ చేసింది బటన్ వైపు వస్తుంది. ఇటువైపు ఉన్న క్లాత్ని ఇలా ఒక 1.5 ఇంచ్ విడ్త్ అనేది తగ్గియాలి. ఈ తగ్గియడం అనేది ఇక్కడ 5 ఇంచెస్ నుంచి ఇలా క్రాస్గా అక్కడ ఒక 1.5 ఇంచ్ తగ్గేలా ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. దీనికి ఆపోజిట్ సైడ్లో ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టండి. ఇది షోల్డర్ పైన వస్తుంది. ఇలా నేను చూపిస్తున్నట్టుగా వెనకాల సైడ్ ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా మిడిల్లో ఈవెన్గా ఎలా ఉందో అలాగే 1/2 ఇంచులో ఫోల్డ్ చేయండి. తర్వాత ఇప్పుడు ఎక్కడైతే కట్ చేసామో అక్కడ ఇలా చిన్నగా డబుల్ ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల నడుం దగ్గర 3 ఇంచ్ ఉంటుంది, మిడిల్కి వచ్చేసరికి 4 ఇంచెస్ వెడల్పు ఉంటుంది. ఇది 1 ఇంచు వెడల్పు తగ్గుతుంది. బ్యాక్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు ఇందాకలా చిన్నగా ఫోల్డ్ చేసుకున్న కుట్టు దగ్గర ఇలా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో స్టిచ్ 5 నెంబర్ పెట్టుకొని ఇలా లావు స్టిచ్ వేసుకోండి. తర్వాత అందులో ఏదైనా దారాన్ని లాగుతూ ఇలా ఫ్రిల్స్ని దగ్గరికి లాగండి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ని ప్లీట్ దగ్గర నుంచి షోల్డర్ పైన 1/2 ఇంచ్ వరకు సెట్ అయ్యేలా ఇలా లాగి అది ఎంత పొడవు ఉందో అంత పొడవు వచ్చేలా దారాన్ని లాగి ఇక్కడ నుంచి కుట్టాలి. ఇప్పుడు షోల్డర్ పైన 1/2 ఇంచ్ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. షోల్డర్ మిడిల్ సరిగ్గా మార్క్ చేసుకోండి. ఆ మిడిల్ దగ్గర ఈ ఫ్రిల్స్ పెట్టిన దాన్ని ఇలా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగు ఈ 1/2 ఇంచ్ని రబ్ చేయండి. ఇక్కడ రబ్ చేశాక ఈ మిగతా క్లాత్ని ఈ ప్లీట్ వరకు ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసి ఆ లైన్ పైన స్టిచ్ చేసుకోండి. ఇది ప్లీట్ కన్నా కొంచెం ముందుకే ఉండాలి, లేదా ప్లీట్ పైన కుట్టండి.
ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫ్రిల్స్ని సమానంగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ బాడీ లెంత్ కన్నా ఈ క్లాత్ డబల్ ఉంటుంది కాబట్టి ఫ్రిల్స్ సరిపోతుంది. ఇది 24 ఇంచెస్ క్లాత్ కదా, సో ఫ్రిల్స్ బాగానే కనిపిస్తాయి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఎలా అయితే కింద చాక్ పీస్తో డ్రా చేసామో దానిపైన ఇలా అడ్జస్ట్ చేస్తూ ఫ్రిల్స్ అన్నిటిని కుట్టేయండి. ఇక్కడ కింద తగ్గించినందుకు అది ఇలా వేలాడుతున్నట్టుగా కాకుండా బాగుంటుంది. ఈ 1.5 ఇంచ్ని తగ్గియకుండా కూడా సేమ్ అలాగే కుట్టుకోవచ్చు. వెనకాల టై చేసుకోవడానికి 4 ఇంచ్ లెంత్లో కట్ చేసుకున్న ఈ 24 ఇంచెస్ క్లాత్ని సగానికి కట్ చేసుకోండి. ఈచ్ 24 ఇంచెస్ అండ్ 4 ఇంచ్ వెడల్పులో ఉంది. దీన్ని ఇలా టై చేసుకోవడానికి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ తీయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొకటి కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు రెండింటిని స్టిచ్ చేశాక బ్యాక్ సైడ్ ఇలా ప్లీట్స్కి పైన ఇలా స్టిచ్ చేయండి. ఇలా ఫస్టే స్టిచ్ చేసుకుంటే ఈ వెనకాల టై చేసుకునే ఈ నాడలు అనేవి ఎక్కువ ఒకటి పైకి ఒకటి కిందికి అవుతుంది కదా, ఆ ప్రాబ్లం రాదన్నమాట. ఇప్పుడు సరిగ్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే. కుట్టేటప్పుడు పెట్టుకుంటే ఒక్కొక్కసారి అది కిందికి జారి ఒకటి పైకి ఒకటి కిందికి అవుతుంది. ఇప్పుడు హ్యాండ్లో ఎలాస్టిక్ని ఎక్కించుకోవాలి. హ్యాండ్ ఎంత టైట్గా కావాలో అంత టైట్కి మెజర్ చేసి ఎలాస్టిక్ని కట్ చేయండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా. ఎలాస్టిక్కి పిన్ పెట్టుకొని ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్న ఈ గ్యాప్లోకించి ఎలాస్టిక్ని తీయండి. పైన ఉన్న లేయర్లోకించి ఇక్కడ 2 లేయర్స్ వస్తాయి. పైన ఉన్న లేయర్లోకి ఇలా ఎలాస్టిక్ని ఎక్కించండి. ఇలా లాగితే ఫ్రిల్స్ అనేటివి సమానంగా వస్తాయి. ఇప్పుడు ఎలాస్టిక్ లోపల పోకుండా ఇటువైపు అటువైపు రబ్ చేయండి. ఇక్కడ పిన్ తీసేసి ఇక్కడ కూడా రబ్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే ఎలాస్టిక్ని ఎక్కించుకోండి. ఇప్పుడు నడుం దగ్గర నుంచి స్టిచ్ చేయండి. నడుం దగ్గర సరిగ్గా ఉందో లేదో చూసుకొని ఇక్కడ చంక దగ్గర ప్లస్ వచ్చేలా చూసుకుంటూ హ్యాండ్ వరకు ఈవెన్గా 1 ఇంచ్ వెడల్పు పట్టుకుంటూ చివరి వరకు కుట్టండి. ఇక్కడ రబ్ చేసి దారాన్ని కట్ చేయండి. ఇప్పుడు నడుం వైపు తిప్పి ఈ కింది గేరాన్ని కూడా క్లోజ్ చేసేయండి. ఇక్కడ ఏమన్నా కొంచెం ఎక్స్ట్రాగా వస్తే దాన్ని ఈవెన్గా కట్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇలా ఉంటుంది. స్టిచ్ చేసిన తర్వాత కింది వైపు ఒక 1/2 ఇంచ్లో ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టేసుకుంటే గౌన్ రెడీ అవుతుంది. ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్న దాన్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి కుట్టేయండి. ఇప్పుడు ఈ బటన్స్ పట్టీ నుంచి ఇంకొక బటన్ పట్టీ వరకు ఇలా స్టిచ్ చేయండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ రబ్ చేసి దారాన్ని కట్ చేయండి. ఇక్కడ బటన్స్ ఓపెన్ని రెండింటిని కలుపుతూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నడుం దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఇక్కడ నడుం దగ్గర ప్లీట్స్ అనేది సమానంగా ఉండేలా చూసుకుంటూ ఇలా నేను చూపిస్తున్నట్టుగా రెండింటిని కుట్టేయండి. ఇప్పుడు కింద ఒక 5 ఇంచ్ స్లిట్లా విడిచిపెట్టి ఇక్కడ రబ్ చేయండి. అలాగే ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోండి. 2 వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా స్టిచ్ చేస్తాను. తర్వాత దీనికి బటన్స్ స్టిచ్ చేసుకుంటే గౌన్ అనేది రెడీ అవుతుంది. ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో ఇప్పుడు హ్యాంగర్కి వేసి చూపిస్తాను, చూసేయండి. పక్కన పిక్ పెట్టాను కదా, సేమ్ అలాగే వచ్చిందో లేదో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా రిక్వైర్డ్ డిజైన్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి పిక్ పెట్టండి.